కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరి మధ్య కూడా పాల్గొనే అవకాశాన్ని మాకు కల్పించినటువంటి సోదరులు గూడూరు నాని ముద్రాజ్, తాతబోయిన మల్లికార్జున్, పేరుబోయిన అజయ్, లక్ష్మణ్ ముద్రాజ్, తాతబోయిన నాగరాజ్, ఇంకా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఈరోజు 13వ తారీఖున జరగబోయే శాసనసభ పార్లమెంట్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయబోతున్నటువంటి శాసనసభ అభ్యర్థి సోదరిమణి రజనీ గారి విజయాన్ని, పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కిలారి రోసి గారి విజయంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరటానికి రజనీ గారితో పాటు నేను కూడా మీ అందరి మధ్య కూడా వచ్చామన్న అంశాన్ని ముందుగా చెబుతూ, నాకంటే ముందు మాట్లాడినటువంటి నాని రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా మాట్లాడేశాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశాడు ఈ రాష్ట్రానికి అనేది, రాష్ట్రానికి చేసినటువంటి కార్యక్రమాలన్నీ చెప్పడంతో పాటుగా బలహీన వర్గాలకి ఈ ప్రభుత్వం ఏ విధంగా అండగా ఉంది, బలహీన వర్గాలుగా 139 కులాలకు సంబంధించినటువంటి వారందరినీ కూడా 56 కార్పొరేషన్లుగా నిర్ణయించి నియమించి చైర్మన్గా నామినేటెడ్ చేసి, చైర్మన్గా నామినేటెడ్ చేయడమే కాకుండా రాష్ట్రంలో బహుశా ఇందాక నాని చెప్పినట్టుగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు ముఖ్యమంత్రులుగా పనిచేస్తున్నటువంటి రాష్ట్రాల్లో కూడా చెప్పని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనార్టీ అని పేరు పెట్టి వర్గాలని తనవారుగా చెప్పుకున్నటువంటి ఏ నాయకుడు, ఏ కైక నాయకుడు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడా కూడా మనం చూడం. అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అన్న అంశాన్ని మనం అందరూ కూడా ఆలోచన చేయాలి. నేను ఇవాళ మీ అందరినీ కూడా ఆలోచించమని అడుగుతా ఉన్నా. అభివృద్ధి అంటే నాకు గారిని సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. అభివృద్ధి అంటే 4 ఇస్త్రీ పెట్టినట్టుమో లేకపోతే కులాలకు సంబంధించినటువంటి కుల వృత్తులకు సంబంధించినటువంటి పరికరాలను ఇవ్వడం కాదు. అభివృద్ధి అంటే ప్రతి కుటుంబంలో కూడా చదువుకోవాలా, ఆ చదువు కూడా ఏదో ఇంటర్మీడియట్ డిగ్రీ లాంటి చదువులు కాకూడదు. ప్రతి కుటుంబంలో కూడా ఇంజనీర్లు తయారు కావాలా, డాక్టర్లు తయారు కావాలా, ఐఏఎస్ ఐపీఎస్ లాంటి పోటీ పరీక్షలకు కూడా బలహీన వర్గాల్లో పుట్టినటువంటి ప్రజానికం పోటీ పడగలిగినటువంటి స్థితిలో పిల్లల్ని తయారు చేయాలనే ఆలోచనే అభివృద్ధికి సూచితగా మనం అందరం కూడా భావిస్తాం. అందుకే ఈ రాష్ట్రంలో భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా ఫీజు రియంబర్స్మెంట్ విధానం ద్వారా మనందరి గుండెల్లో కూడా స్థిరమైనటువంటి నాయకుడిగా చరిత్రలో ఉన్నంత మనం బతికినంత కాలం కూడా మన గుండెల్లో దేవుడై కొలువు ఉన్నటువంటి డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి పేరు తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుకు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందన్న అంశాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఫీజు రియంబర్స్మెంట్ విధానం ప్రవేశపెట్టబోతే ఇవాళ మీ కులాల్లో సంబంధించి పుట్టినటువంటి ఎంతమంది ఇంజనీర్లు చదువుకునే వాళ్ళు, ఎంతమంది డాక్టర్ల కోర్సు చదువుకునే వాళ్ళు, ఎంతమంది ఎంబీఎంఎస్ లాంటి చదువుకోగలిగినటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఉన్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పిన ఇవాళ మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ తండ్రి కొడుక 4 అడుగులు ముందుకేసి ఇవాళ ప్రతి పిల్లవాడు కూడా ఎల్కేజీ నుంచి ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలా, ఆ చదువు చెప్పడమే కాకుండా అమ్మఒడి లాంటి కార్యక్రమాలు అనేకమైనటువంటి కార్యక్రమాలు తీసుకొని ఇవాళ పేదల జీవితాల్లో మార్పుకు శ్రీకారం చుడుతున్నటువంటి పరిస్థితులు కూడా మీరు ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. ఎందుకంటే రేపు 13వ తారీఖున జరగబోయే ఎన్నికలు కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి
తెలుగుదేశానికో, భారతీయ జనతా పార్టీకో, జనసేనకో, కమ్యూనిస్ట్ పార్టీలకో, కాంగ్రెస్ పార్టీకో సంబంధించినటువంటి ఎన్నికలు కావాలి. పేదలు పక్కుంటే, పెత్తందారులు మరో పక్కుంటే, పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ యుద్ధం చేస్తా ఉన్నాడు. ఆ యుద్ధంలో బలహీన వర్గాలుగా పుట్టినటువంటి మనం అందరం కూడా మనకు మంచి చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలా. జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలంటే మనం పేద కుటుంబాల్లో పుట్టినటువంటి మన గెలుపుగా మనం అందరం కూడా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితులు కూడా మేము చెందగలి ఉన్నాయన్న అంశాన్ని సందర్భంగా చెప్తా ఉన్నా. అందుకే మేము ఈ రోజున మన ప్రాంతం నుంచి శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి విడుదల రజనీ గారిని గెలిపించమని వెళ్ళిన ప్రతి చోట కూడా 2 చేతులు జోడించి ప్రతి ఒక్కరిని కూడా ఆర్థిస్తూ ఉన్నాం, వేడుకుంటా ఉన్నాం. ఎందుకంటే రజనీ గారిని గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించినటువంటి మాటగా దయచేసి ఆలోచించమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నాం. నిజంగా రజనీ గారితో వ్యక్తిగతంగా ఆమె రాజకీయాల్లో తొలిసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి రోజు నుంచి కూడా నాకు వ్యక్తిగతమైనటువంటి అనుబంధం, సంబంధం. ఒక కులంలో పుట్టకపోయినా, ఒక మతంలో పెరగపోయినా, ఒక ప్రాంతంలో ఉండకపోయినప్పుడు కూడా మానవ సంబంధాలు, ఎందుకంటే మనిషి మనిషికి మానవ సంబంధాలు, ఎందుకంటే ఒక మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తిగా సంబంధాలు, ఒక అన్నకి ఒక చెల్లెలకు ఉన్నటువంటి అనుబంధం, సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా నాకే అవసరం వచ్చినా కూడా దేని శాసన మండలి సభ్యునిగా నియమించినటువంటి పరిస్థితుల్లో కూడా నా కోసం ఆలోచన చేసినటువంటి వ్యక్తిగా, నేను శాసన మండలి సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి రోజుల్లో కూడా ప్రత్యేకంగా అసెంబ్లీకి వచ్చి నన్ను అభినందించి ఒక అన్నని అభినందించినటువంటి పరిస్థితులు కూడా నా జీవితంలో ఎప్పుడు కూడా మర్చిపోలేనటువంటి పరిస్థితులు. నిజంగా నాకు రజనీ గారు కులం ఏంటో కూడా నాకు తెలియదు. నిజం చెప్పాలంటే నేను ఇక్కడ కూర్చున్న తర్వాత అడుగుతా ఉన్నా, అమ్మ అసలు మీరు ఏంటమ్మా నాకు పరిస్థితి అంటే, నేను ఇక్కడికి వచ్చిన తర్వాత అడిగాను, వేరే మీద కూర్చున్న తర్వాత అడిగా ఇవాళ, ఎందుకంటే ఏంటమ్మా అసలు ఏంటి ముదిరాజులో వచ్చాము మనం ఏంటి అదేంటంటే చెప్పింది, నేను ముదిరాజు బిడ్డనన్నా అని చెప్పి గర్వంగా చెప్పినటువంటి పరిస్థితులు. ఆంధ్ర రాష్ట్రం విడబడిన తర్వాత, నాకు తెలిసినంతవరకు ఆంధ్ర రాష్ట్రం విడబడిన తర్వాత మాత్రమే కాదు, సంయుక్త తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసి ఉన్నటువంటి రోజుల్లో కూడా ఏదో తెలంగాణలో ముదిరాజులకి రాజకీయమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ మన ప్రాంతానికి సంబంధించి ఉత్తరాంధ్ర తీసుకున్నా, కోస్తా జిల్లాలు తీసుకున్నా, రాయలసీమ జిల్లాలు తీసుకున్నా కూడా ఈ ప్రాంతం నుంచి ఎక్కడా కూడా ముదిరాజులకు సంబంధించి పెద్దగా రాజకీయ ప్రాధాన్యత ఉన్నట్టుగా ఎప్పుడు కూడా నేను కూడా చూడలా. కానీ జగన్మోహన్ రెడ్డి గారు, మీ అందరికీ కూడా తెలుసు, చిలకలూరుపేట ప్రాంతం అంటే, ఆ చిలకలూరుపేట ప్రాంతంలో ఏ వర్గం వారు పోటీ చేస్తా ఉన్నారో మీ అందరూ కూడా తెలుసు. ఇవాళ ఏదో కొత్తగా నేను చెప్తున్నటువంటి మాట కాదు. 40-50 సంవత్సరాల నుంచి మనం తీసుకుంటే కేవలం ఒక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఆ పార్టీలో పోటీ చేసినా, ఈ పార్టీలో పోటీ చేసినా కూడా ఒకే వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు పోటీ చేసినటువంటి పరిస్థితులు. జగన్మోహన్ రెడ్డి గారు 2019లో విడుదల రజనీ గారిని పిలిచి, ఎందుకంటే అప్పటికే సేవా కార్యక్రమాల్లోనూ రాష్ట్ర రాజకీయాల్లోనూ అప్పటికే తొలి అడుగులు వేస్తున్నటువంటి రజనీ అమ్మని పిలిచి, నువ్వు అక్కడ కాదమ్మా ఉండాల్సింది, నువ్వు ఉండాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నువ్వు పోటీ చేయబోతుంది చిలకలూరుపేట ప్రాంతాలని చెప్పి చిలకలూరుపేట సీట్ ఇచ్చారు. అసలు కళ్ళలో కూడా ఊహించగలుగుతామా? చిలకలూరుపేట లాంటి ప్రాంతంలో మీ కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉన్నటువంటి, మీలో ఒకరిగా ఉన్నటువంటి
రజనీ గారికి సీట్ ఇచ్చి నువ్వు గెలుస్తావు పోని ఆశీర్వదించి పంపిస్తే ఆ చిలకలూరుపేట ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికం యావత్తు కూడా కులం చూడకుండా మతం చూడకుండా ప్రాంతం చూడకుండా రజనీ గారిని గెలిపించి శాసనసభకి పంపించినటువంటి పరిస్థితులు. అంతటితో ఆగల చిలకలూరుపేట ప్రాంత ప్రజానికం రజనీ గారిని శాసనసభకు పంపిస్తే నువ్వు శాసనసభ్యురాలుగా మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో నువ్వు మంత్రిగా కొనసాగాలా. ఆ మంత్రి కూడా ఏదో చిన్న చితక మంత్రి కాదు, ఆరోగ్య శాఖకు సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి శాఖకి రజనీ గారిని మంత్రిగా చేసినటువంటి పరిస్థితులు కూడా మీరు ఆలోచన చేయాలా. నేను ఎందుకు ఈ విషయాన్ని పదే పదే ఇంతగా చెబుతున్నానంటే, రేపు జరిగే ఎన్నికలకు సంబంధించి ప్రత్యర్థులుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించి ఇప్పటికే కులాల పేరుతో సమాజాన్ని విడగొట్టాలనే ఆలోచనతో ఇవాళ కులాలను అడ్డం పెట్టుకుని ముందుకు సాగుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు కూడా పునాదుల మీద మనం ఎప్పుడు కూడా పార్టీ నిర్మించాలా. మనం ఎందుకంటే మన పార్టీకి కులం లేదు, మన పార్టీకి మతం లేదు, మన పార్టీకి ప్రాంతం లేదు. ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ప్రధాన పెట్టుకుని ధైర్యంగా ముందుకు సాగారో వారందరినీ కూడా వైఎస్ఆర్ కుటుంబ సభ్యులుగా భావించే జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక ప్రత్యేకమైనటువంటి వాతావరణం గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ఉంది. దయచేసి నేను మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా, ఈరోజు ఎందుకంటే ఇవాళ తారీఖు 10వ తారీఖు, ఇంకా టైం లేదు, సమయం లేదు మిత్రమా, సమరానికి సిద్ధం కండని. ఇవాళ మీరు సమరానికి సిద్ధం కావాలా? సమయం లేదు. ఇవాళ 10వ తారీఖు అయిపోయింది, రేపు 11వ తారీఖు, ఎల్లుండి 12వ తారీఖు, ఆవటాలు 13వ తారీఖు ఎన్నికలు, 13వ తారీఖు ఎన్నికలు అంటే మధ్యలో 2 రోజులే ఉంది మనకు సమయం. మీరు ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలా ఈ ఎన్నికల పైన. మీకు తెలిసిన వాళ్ళకి, మీ బంధువులకి, ఎందుకంటే గుంటూరులో కూడా ముదిరాజుల శక్తియుక్తులు ఎన్నో నాకు బాగా తెలుసు. నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా. మీ అందరినీ కూడా ఏమైనా పని పట్టుకుంటేనో ఒక మాట ఇస్తేనో ఆ మాట కోసమో ఆ పని కోసమో రేయింబావులు కూడా కష్టపడి పనిచేసే నైజం కలిగినటువంటి వ్యక్తులుగా ముదిరాజులు మొదటి నుంచి కూడా నేను చూస్తూ ఉంటా. అందుకే నేను ఎప్పుడు కూడా చెప్తాను, మీరు విజృంభిస్తే మిమ్మల్ని ఆపడం ఈ నగరంలో ఎవ్వడి తరం కాదు. నేను చెప్తా ఉన్నా, అది కూడా చెప్తా ఉన్నా. మిమ్మల్ని ఆపడం అనేది ఎవరి తరం కాదు. ఎందుకంటే ముదిరాజులకు ఆ శక్తి ఉంది, ఆ యుక్తి ఉంది, అన్నిటికంటే కూడా ఆ బలం కూడా మీ చేతుల్లో ఉందన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా చెబుతూ ప్రతి ఒక్కరికి కూడా మన సోదరిమణి, నేనైతే వ్యక్తిగతంగా చెప్తా ఉన్నా, నా సోదరిమణి అని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉంటా. మీరు కూడా మీ కులంలో పుట్టినటువంటి, మీలో ఒకరుగా పెరిగినటువంటి రజనీ అమ్మని మీరందరూ కూడా కుటుంబ సభ్యులుగా భావించాలా. మీ కుటుంబంలో ఒక వ్యక్తి ఎన్నికల్లో పోటీ చేస్తుందనే భావంతోనే మీరందరూ కూడా ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వెళ్తూనే సెల్ ఫోన్లు తీసి కుమ్మేసేయాలా. ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఎక్కడెక్కడ నగరంలో ఎక్కడెక్కడ మీకు సంబంధించి మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముదిరాజులు మాత్రమే కాదు, మీకు తెలిసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఫోన్ చేసి మా అమ్మాయి పోటీ చేస్తా ఉంది, మా అమ్మాయికి మీరు సపోర్ట్ చేయాలని చెప్పి గట్టిగా వాళ్ళందరి పైన కూడా ఒత్తిడి తెచ్చి 13వ తారీఖున జరగబోయే ఎన్నికల్లో ఒక బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో గెలిపించాలా. నేనైతే ఇప్పటికే సర్వేలన్నీ వచ్చాయి. అసలు రజనీ గారి గెలుపు కోసం ఇన్ని మాటలు మాట్లాడాల్సిన, నిజంగా చెప్పాలంటే సర్వేలు 1 సైడ్ ఎన్నికలుగా గెలవబోతా ఉన్నాం. అయినా కూడా నా కోరిక ఏంటంటే, నా ఆశ ఏంటంటే ఆమె గెలుపులో ముదిరాజుల పాత్ర, మీ పాత్ర ఉండాలని ఆలోచనతోనే నేను మాట్లాడుతా ఉన్నా. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా చిన్న అన్నీ కూడా పక్కన పెట్టండి. ఇది ఒక విశాలమైనటువంటి ఆలోచనతో మన కులానికి వచ్చినటువంటి ఒక అరుదైన అవకాశం. చెల్లూరుపేట కాదు, గుంటూరు ప్రాంతంలో కూడా సీటు ఇవ్వడం అంటే మామూలు విషయమా? జగన్మోహన్ రెడ్డి గారు మామూలు విషయం కాదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా సీటు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఒకటి
ఆమె మీద ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి ఉంటే, మరోపక్క ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనం అందరం కూడా ఆమెకి బలమైనటువంటి సపోర్ట్ ఇస్తామనే ఒక నమ్మకం విశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారు సీటు ఇచ్చారు. ఆయన ఇచ్చినందుకు కృతజ్ఞతగా మనం రజనీ అమ్మని గెలిపించి గిఫ్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి ముదిరాజులందరూ కూడా ఇవ్వాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటామన్నా.